ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం కిడ్నీ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కారణం ఏంటి, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరించడానికి డాక్టర్ ఇనామ్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ స్టూడియోస్. సార్, కిడ్నీలో స్టోన్స్ ఇంతకుముందు రేర్గా చెప్పేవాళ్ళు కేసెస్, కానీ ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా, స్కూల్ గోయింగ్ కిడ్స్లో కూడా. ఎట్లా, ఎందుకంటారు, కారణం ఏంటి? ఎందుకు వస్తుంది కిడ్నీ స్టోన్స్ అన్నట్లు చూసుకుంటే, మెయిన్ థింగ్ ఇప్పుడు ఈ కాలంలో పెరిగిపోవడం అనేది లైఫ్ స్టైల్ మూలన అది పెరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి కిడ్నీ స్టోన్స్ రావడానికి. ఇప్పుడు చూడండి, నార్మల్లీ మనం వాటర్ తాగినప్పుడు కిడ్నీస్ ఏం చేస్తాయి అంటే వాటర్ని మనకు ప్యూరిఫై చేయడం, ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అందులో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్, ఎండ్ ప్రోడక్ట్స్, బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని కిడ్నీ తీసుకుంటుంది. అండ్ ఆ వాటర్ నుంచి ఫామ్ అయిన యూరిన్తో కలిపేసి మన యూరిన్ ద్వారా బయటికి పంపించేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ కొంతమందికి ఏమవుతుందంటే, బికాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువ తాగడం మూలన వాళ్ళకు ఎంత వాటర్ కావాలి బయటికి పంపించడానికి అంత వాటర్ సరిపోదు కిడ్నీస్కి. సో అది సరిపోదు కాబట్టి ఏమవుతుందంటే, కిడ్నీ ఏం చేస్తుంది, యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసేస్తుంది. ఉన్నంత యూరిన్లోనే మొత్తం వేస్ట్ ప్రోడక్ట్స్ అనేది డంప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు అలా కంటిన్యూ అలా ఉండడం వల్ల ఆ కిడ్నీస్ లోపల్లో చిన్న ఒక క్రిస్టల్ లాగా ఒకటి ఫామ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కంటిన్యూస్లీ మీరు వాటర్ తక్కువనే తాగుతూ వస్తున్నారు. అలాంటి సందర్భాల్లో అది కొంచెం మనకు ఆ క్రిస్టల్ ఫామ్ అయి పెద్ద రాళ్ళలాగా తయారైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాటర్ అనేది తాగడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాటర్ తక్కువ తాగడం వల్లనే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మేజర్ రీజన్ అన్నమాట. ఈ రీజన్ తప్ప మళ్ళీ వేరే రీజన్స్ కూడా మనకు ఉంటాయి. ఒకవేళ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజెస్, అంటే కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది, అంటే నార్మల్ వెయిట్కైనా వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు ఎక్కువ రిస్క్ ఉంటుంది ఈ ప్రాబ్లం రావడానికి, కిడ్నీ స్టోన్స్ రావడానికి. ఒబేస్ ఉన్న వాళ్ళకు ఎక్కువ రిస్క్. దాని తర్వాత మనకు థైరాయిడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళలో కూడా ఈ కిడ్నీ సమస్యలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కిడ్నీ స్టోన్స్ అనేది వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఒక రేర్ డిసీజ్ ఉంటుంది అన్నమాట, సిస్టిన్యూరియా అంటాం దానికి. అంటే మనకు కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అనేది అవుతూ ఉంటుంది. దాని నుంచి మనకు సిస్టీన్ అక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. స్టూవేట్ స్టోన్స్ అంటాము. ఒకవేళ సిస్టీన్ నుంచి మీకు ప్రాబ్లం వచ్చిందంటే దోస్ ఆర్ ద స్టూవేట్ స్టోన్స్ అన్నమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లం అనేది అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో సహా ఒకవేళ యు ఆర్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్, ఇప్పుడు మెడిసిన్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ మనకు యాంటాసిడ్స్ ఉంటాయి, అంటే యాసిడిటీ కోసం మనం రెగ్యులర్ బేసిస్ మీద మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము కొంతమంది. సో అలా రెగ్యులర్ బేసిస్ మీద యాసిడిటీ కోసం మందులు వాడిన వాళ్ళలో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు కిడ్నీ స్టోన్స్ వస్తుంది అన్నమాట. అండ్ దీంతో సహా సప్లిమెంట్స్ యూజ్ చేసే అలవాట్లు కూడా చాలామందికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం నొప్పి కనబడుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, కాల్షియం వేసుకుందాము. ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసే పని. అంత మనకు నాలెడ్జ్ లేదు అంటే వాళ్ళు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. కొంచెం నాలెడ్జ్ ఎడ్యుకేటెడ్ మంది ఏం చేస్తున్నారంటే కాల్షియం తీసుకుందాము, విటమిన్ డి తీసుకుందాము అన్నట్లు వాళ్ళు అట్లా పోతున్నారు. సో మనకు అవసరం లేనప్పుడు ఎక్సెసివ్ కాల్షియం ఇంటేక్, అది కూడా కాల్షియం ఇంటేక్ నేను ఫుడ్లో అనట్లేదు, సప్లిమెంట్స్ అంటే మందుల ద్వారా మనం తీసుకుంటున్నాము. అలాంటి సందర్భాల్లో కూడా మనకు ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఐబిఎస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ఎవరికైనా వస్తున్నాయి, అలాంటి సందర్భాల్లో కూడా మనకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ అన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ ద హెక్టిక్ లైఫ్ స్టైల్
మనం వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాము అండ్ వర్క్ ఉంటుంది, మధ్యలో డిస్టర్బెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది అని మార్నింగ్ కరెక్ట్గా వాటర్ తాగరు. అండ్ నైట్ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది కదా అన్నట్లు నైట్ పండుకుంటున్నప్పుడు కూడా వాటర్ మనం తాగడం లేదు. సో ఇలా తక్కువ వాటర్ తాగుతున్నాము అండ్ అన్నెసెసరీ మెడిసిన్స్ వాడుతున్నాము అండ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ మ్యాక్సిమం చాలామందికి యాసిడిటీ ఉందండి ఈ కాలంలో. సో యాసిడిటీ మందులు కూడా మనం అన్నెసెసరీ వేసుకుంటున్నాము వితౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట అండ్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అలాంటి సందర్భాల్లో మనకు కిడ్నీ స్టోన్స్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో సప్లిమెంట్స్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ, డాక్టర్ని అడగకుండానే వాడేస్తుంటారు. ఒకవేళ డెఫిషియన్సీ ఉందేమో జస్ట్ టెస్టులు చేయించుకుంటారు, డెఫిషియన్సీ ఉంది, వీళ్ళే మెడిసిన్స్ వాడతారు. అప్పుడు ఎన్ని నెలల వరకు వాడాలంటారు కాల్షియం వాడితే కనుక? వాటర్ ఎలా తాగాలి బికాజ్ అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాటర్ తాగండి అన్నట్లు అందరు పేషెంట్స్కి మనం చెప్తాము అండ్ చాలా అందరికీ తెలుసు కదా కిడ్నీ స్టోన్స్ వస్తే వాటర్ ఎక్కువగా తాగాలి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఎక్కువగా అంటే ఎన్ని లీటర్స్ తాగాలి అండ్ ఎప్పుడెప్పుడు తాగాలి, అది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చూడండి, ఈ స్టోన్స్ ప్రాబ్లం ఉంటే ఒక 4 to 5 లీటర్స్ ఆన్ అన్ యావరేజ్ మనం కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఒక రోజులో. అండ్ ఒకవేళ మీ పని ఏం చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మీరు లోపల ఏసీలో కూర్చొని పని చేస్తున్నారు అంటే మీకు అంత వాటర్ తాగాల్సిన అవసరం అనేది రాదు కూడా. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు కొంచెం ఎండలో పని చేస్తున్నారు, మీరు ఫార్మర్ ఉన్నారు, లేదంటే మీరు యు ఆర్ డూయింగ్ సచ్ ఏ వర్క్ మీరు ఎండలో ఉంటున్నారంటే మీకు చెమటలు ఎక్కువ వచ్చేస్తాయి. సో చెమటలు ఎక్కువ రావడం మూలన మళ్ళీ మీకు యూరిన్ ఫామ్ అనేది అవ్వదు అక్కడ. సో వాళ్ళలో కొంచెం ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. హౌ టు డ్రింక్ వాటర్ అంటే ఎలా తాగాలి? మనం వాటర్ తాగండి అంటే పేషెంట్ ఏం చెప్తారు, పొద్దున్న లేవంగానే 1 లీటర్ తాగుతాను డాక్టర్, మళ్ళీ తిన్న తర్వాత తాగుతా, మళ్ళీ నైట్ తాగుతా, సో ఇలా చెప్తారు. సో ఆన్ ఎన్ యావరేజ్ వాళ్ళు ఒక 3-4 లీటర్స్ తాగుతున్నా అన్నట్లు చూపిస్తారు. దట్ ఈజ్ నాట్ ద రైట్ వే అనమాట. రైట్ వే ఏముంటుంది, ఒక గంటకి 1 గ్లాస్, ఈజీ టాస్క్ ఉంది, గంటకి 1 గ్లాస్ వాటర్ అనేది తాగడం. యూరిన్ స్టోన్స్ అనేటివి బయటికి వచ్చినప్పుడు వరకు మనం ఇలా తాగుతూ ఉంటే కొంచెం యూరిన్ వస్తుంది, రావాలి. యూరిన్ వస్తేనే కదా మనకు కిడ్నీ స్టోన్స్ అనేటివి బయటపడతాయి. యూరిన్ వస్తుంది అన్నట్లు మనం తాగకుండా ఉంటే ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నైట్లో కూడా తాగాలి. నైట్ అట్లీస్ట్ పండుకుంటున్నప్పుడు 1 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ తాగాలి. ఒకసారి లేస్తామేమో, బట్ రాత్రి కూడా మనకు అవసరం ఉంటుంది అనమాట. సో ఇలా ఒక్కొక్క గంటలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మీరు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ యూరిన్ కంటిన్యూ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది, అప్పుడప్పుడు తక్కువ వస్తుంది, నేను ఎంత తాగాలో అర్థమవుతలేదు. అలాంటి సందర్భాల్లో ఇంకొక క్యాల్కులేషన్ ఏముంటుందంటే, అట్లీస్ట్ ఈ కిడ్నీ స్టోన్ ఉన్నోళ్ళు ఒక 2 లీటర్స్ యూరిన్ అవుట్పుట్ అయిన వాళ్ళకు ఉండాలి. సో 2 లీటర్స్ యూరిన్ మీరు చేస్తున్నారు అవుట్పుట్ అంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది తొందరగా బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద సప్లిమెంట్స్ మనం టెస్ట్ చేయించుకున్నాము. టెస్ట్ చేయించిన తర్వాత కొంచెం కాల్షియం తక్కువ ఉంది అన్నట్లు మనకు తెలిసింది, లేదంటే టెస్ట్ కూడా మనం చేసుకోలేదు, జస్ట్ నొప్పి వచ్చింది అనుకోండి, మనం కాల్షియం మందులు అనేది వేసుకుందాం అన్నట్లు వేసుకుంటూ ఉంటాము. అలా చేయకూడదు. ఎందుకంటే నొప్పులు ఓన్లీ బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీ రాదు, అంటే కాల్షియం తక్కువ ఉంటేనే నొప్పులు వస్తాయి అన్నట్లు ఉండదు అక్కడ. ఇప్పుడు మీకు ఎక్కువ అలవాటు లేదు, సడన్లీ మీరు ఒక గేమ్స్ ప్లే చేశారు, లేదంటే ఎక్కడైనా వెళ్ళారు, ఎగ్జర్షన్ ఎక్కువైంది, సో ఎక్కువ పని చేయడం మూలన కూడా కీళ్లలో నొప్పి వస్తుంది, దానికి ఆర్థరాలజియా అంటామన్నమాట. అది మీకు ఒక 1 to 2 డేస్లో ఆటోమేటిక్గా తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది. సో ప్రతిదానికి మనం కాల్షియం మెడిసిన్స్ వాడకూడదు. ఒకవేళ వచ్చింది, మీట్ యువర్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి డాక్టర్ చూస్తారు కి భయ్ ఎంత తక్కువ ఉంది, అసలు ఇంత తక్కువ ఉన్నప్పుడు మీకు సప్లిమెంట్ అవసరమా, లేదంటే ఓన్లీ డైట్తో మీరు దానికి నార్మల్ చేసుకోవచ్చా, అది మీ డాక్టర్ మీకు చెప్తారనమాట. సో డెఫిషియన్సీ వచ్చినా సెల్ఫ్ మెడికేషన్స్ చేసుకోకండి. అలాగే ఇమ్యూనిటీ అన్నట్లు దాని వెనుకపోయి విటమిన్ సి మెడిసిన్స్ కూడా చాలామంది డైలీ హ్యాబిట్లో తీసుకుంటుంటారు అన్నమాట.
అలా కూడా చేయకూడదు. మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మీరు విటమిన్ సి తింటానంటే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది అనమాట. సో ఇలా ఈ సెల్ఫ్ మెడికేషన్స్ అనేది చేయకూడదు. వాటర్ బ్యాలెన్స్డ్గా తాగాలి. యూ విల్ బి ఫైన్ అనమాట. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఎంత సైజ్ అంటే ఎంత ఎంఎం వరకు ఉంటే అవి యూరిన్లో వెళ్ళిపోతాయి అంటారు? ఇప్పుడు చూడండి, కిడ్నీ స్టోన్స్ ఒకసారి వచ్చింది, ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్ టెస్ట్లు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత అందులో మనకు వచ్చేస్తుంది ఎన్ని ఎంఎం ఉన్నాయి అండ్ ఎక్కడుంది అన్నట్లు తెలుస్తుంది. ఎన్ని ఎంఎం ఉంటే వెళ్తుంది అంటే 4 ఎంఎం ఉందనుకోండి, 4 ఎంఎం వరకు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు. అలోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఏమీ అవసరం పడదన్నమాట. ఓన్లీ వాటర్ మీరు మంచిగా తాగితే అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. 4 ఎంఎం ఉంది కదా, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అన్నట్లు మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేయలేదు, వాటర్ కూడా అంతగా తాగుతలేము, పాత లైఫ్ స్టైల్నే పెట్టుకున్నాం. 2 ఎంఎం ఉందండి, అదేం పెద్దగా ఏమి ఉండదు అని అప్పుడు పెరగడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు 4 ఎంఎంకైనా ఎక్కువ ఉంది, ఎంతవరకు ఒక 6 ఎంఎం వరకు ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మందులు తీసుకోవాలి. అండ్ ఈ స్టోన్స్ అనేటివి మనకు మెడిసిన్స్తో సహా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది 8 ఎంఎం 10 ఎంఎం వరకు కూడా హోమియోపతిక్ మెడిసిన్స్తో మనం దానికి మెడికేషన్ ఇచ్చేసి అక్కడ పగిలిపోయినట్టు చేసి మళ్ళీ యూరిన్ ద్వారా బయటికి వచ్చేటట్లు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు కిడ్నీలోనే ఫామ్ అవుతాయి. కొంతమంది వాళ్ళ రిపోర్ట్లో చూస్తారు యూరేటర్లో ఉంది అంటే ఆ పైప్లో ఉంది, కిడ్నీ నుంచి మన బ్లాడర్కి పోయే పైప్ ఉంటుంది, దానికి యూరేటర్ అంటాము. యూరేటర్లో ఉంది డాక్టర్ సాబ్ అన్నట్లు చెప్తారు. సో యూరేటర్లో ఉత్పత్తి అవ్వదు, పైన నుంచి కింద వస్తున్నప్పుడు యూరేటర్లో అది ఆగిపోవడం జరుగుతుంది, అది స్ట్రక్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి. మీకు అంతగా నొప్పి వస్తుందా వస్తలేదా డజంట్ మ్యాటర్, మీకు యూరేటర్లో ఉందంటే మెడిసిన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ అన్నమాట ఈ కేసులో. సో ఎందుకంటే ఒకవేళ మీరు మెడిసిన్స్ వాడలేదు, అలాంటి సందర్భాల్లో యూరిన్ డెవలప్ అయ్యే యూరిన్ అనేది ఆ యూరేటర్ నుంచి పాస్ అవ్వలేకపోవడం జరుగుతుంది, ఆర్ఎల్స్ కొంచెమే అవుతుంది, మ్యాక్సిమం యూరిన్ రిటైన్ అయిపోవడం జరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీకు హైడ్రోనెఫ్రోసిస్ అన్నట్లుగా ప్రాబ్లం రావడం జరుగుతుంది, అంటే కిడ్నీల మీద వాపు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా కిడ్నీల మీద వాపులు వచ్చినాయి అండ్ 3 మంత్స్కైనా ఎక్కువ వరకు మీకు అక్కడే అది స్ట్రకప్ అయిపోయి ఉంది, మీరు ఏం స్టెప్స్ తీసుకోలేదంటే కిడ్నీలు పని చేయడం కూడా తక్కువ చేసేస్తుంది. కొన్ని సందర్భాల్లో విపరీతంగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి అనుకోండి, కొంతమంది తీసేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి కిడ్నీ స్టోన్స్కి అంతగా లైట్ మనం తీసుకోకూడదు, స్పెషల్లీ యురేటర్లో ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్లీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడికేషన్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ కిడ్నీ స్టోన్స్కి ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే అండి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటారు, వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది అన్నట్లు వస్తారు. మ్యాక్సిమం హోమియోపతికి 3-4 టైమ్స్ రిపీట్ అయిన తర్వాతనే మేము చూస్తామన్నమాట పేషెంట్స్. అలాంటి పేషెంట్స్లే మా దగ్గర వస్తారు. సో రిపీటేషన్ ఎందుకు ఉంటుంది అండ్ హోమియోపతిలో రిపీటేషన్ తక్కువ అవుతుందా లేదా అంటే డెఫినెట్లీ హోమియోపతిక్ మెడిసిన్స్తో మళ్ళీ ఇది ఫామ్ కాకుండా మనం మెడికేషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ రిపీట్ ఎందుకు అవుతుంది అంటే కొంతమందికి టెండెన్సీ ఉంటుంది, వాళ్ళకు సిస్టిన్యూరియా అనేది ఉండొచ్చు, వాళ్ళు వాటర్ అనేది అలాగే తక్కువనే తాగుతూ ఉంటారు, ఆర్ఎల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకునే డైట్ ఫుడ్ అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళకు తెలియదు ఏం తినాలి ఎంత తినాలి తెలియదు, పోయింది కదా స్టోన్ అన్నట్లు మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల అది మళ్ళీ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో విత్ హోమియోపతిక్ మెడికేషన్స్ విత్ కరెక్ట్ గైడెన్స్ ఆ టెండెన్సీని తక్కువ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మళ్ళీ వచ్చే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? నాన్ వెజ్ ఏమైనా ఆపితే బెటరా? ఎస్, ఇప్పుడు నాట్ ఓన్లీ రిపీటేటివ్ స్టోన్స్ వాళ్ళు ఎవరైనా సరే స్టోన్ ఒక్కసారి వచ్చింది అంటే మనం కొన్ని ఫుడ్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. లేదంటే తక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవాయిడ్ పూర్తిగా ఏం చేయాలి, మీరు ఎక్కువగా పులుపు తీసుకోకూడదు.
పులుపు తీసుకుంటే ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే యానిమల్ ప్రోటీన్ మనం తీసుకోకూడదు. యానిమల్ ప్రోటీన్ అంటే ఓన్లీ మీట్ రాదు, అందులో మీట్తో సహా కొంతమంది లివర్ తినే అలవాటు ఉంటుంది, కిడ్నీ తినే అలవాటు ఉంటుంది. ఆర్గాన్ మీట్ కూడా స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలి. దాంతో సహా మీట్ కూడా అవాయిడ్ చేయాలి. అది చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, ఎనీథింగ్ అనమాట. సో అది మీరు బంద్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. దీంతో సహా పాలకూర ఉంటుంది, స్పినాచ్ అంటాము. సో పాలకు కూడా మనం తక్కువ చేసేయాలి, లేదంటే బంద్ చేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఆక్సిలైట్స్ ఉంటాయి అండ్ దానివల్ల కిడ్నీ స్టోన్స్ అనేటివి మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఉన్నప్పుడు మాత్రం ఇవి అవాయిడ్ చేస్తూ పోవాలన్నమాట. అండ్ దాంతో సహా బ్రింజాల్ అనేది మీరు తక్కువ చేసుకోవాలన్నమాట. బ్రింజాల్తో కూడా మనకు ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో సహా చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో వాళ్ళు ఏంటంటే చాక్లెట్ ఎక్కువ తీసుకుంటుంటారనమాట. సో చాక్లెట్స్ కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీంతో సహా దిస్ ఇస్ అ వెరీ కామన్ అనమాట. మనం ఏదైనా ఫుడ్ తింటున్నామంటే దాంతో సహా మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం అన్నమాట. సో ఇలా కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈ స్వీట్ అండ్ డ్రింక్స్ కూడా మనం తీసుకోకూడదు ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే. సో ఈ లైఫ్ స్టైల్ మీరు ఒకవేళ అడాప్ట్ చేసుకున్నారనుకోండి అండ్ ఈ థింగ్స్ మీరు అవాయిడ్ చేసినారనుకోండి, ఈ థింగ్స్ అవాయిడ్ చేసి మళ్ళీ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ కాకుండా రాకుండా అండ్ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. లక్షణాలు ఎలా ఉంటాయండి? చిన్న స్టోన్ ఫామ్ అయినప్పుడు కూడా సిమ్టమ్స్ అలానే చూపిస్తాయా, లేకపోతే పెద్దగా స్టోన్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు సిమ్టమ్స్ బయటపడతాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే కొంతమందికి వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వస్తారు, 10 mm స్టోన్ ఉంది, 8 mm స్టోన్ ఉంది. ఎప్పుడు తెలిసిందండి అంటే ఇప్పుడే తెలిసింది డాక్టర్ సాబ్, అది కూడా రిపోర్ట్ చేస్తేనే నాకు తెలిసింది అంటారు. అంటే వాళ్ళకు లక్షణాలే రావు. 8 mm వరకు వచ్చినప్పుడు వరకు లక్షణాలు వాళ్ళకు రావు. కొంతమంది ఫుల్ నొప్పితో వస్తారు, మేము రాసిస్తాం ఏం ప్రాబ్లం ఉంది చూద్దాం అన్నట్లు స్కాన్ రాసిస్తే దాంట్లో 4 mm స్టోన్ అన్నట్లు బయటపడుతుంది. సో ఇది 4 mm ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది, 8 mm ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదు అన్నట్లు చూసుకుంటే మూవింగ్ స్టోన్స్లో నొప్పి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు 8 mm లేదంటే 10 mm స్టోన్ ఉంది కిడ్నీలో. సో ఆ స్టోన్ మూవ్ అవుతా లేదు, అక్కడే ఉంది. సో మీకు ఆ స్టోన్ ఉన్నప్పుడు కూడా నొప్పి రాదు. మీకు ఒక 4 mm స్టోన్ ఉంది లేదంటే 2 mm స్టోన్ ఉందనుకోండి, అది మూవ్ అవుతుంది, మీకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో మళ్ళీ ఎక్కడుంది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ యురేటర్లో ఆగిపోయి ఉంది, ఆ పైప్లో ఆగిపోయి ఉంది అంటే మీకు నొప్పి చాలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. లేదంటే మీకు ఆ యురేటర్ నుంచి కూడా కిందికి వచ్చేసి మీ బ్లాడర్లో ఉందనుకోండి, అది మూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. సో ఆ బ్లాడర్లో ఉన్నప్పుడు కూడా మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆ జంక్షన్లో ఉన్నప్పుడు కూడా మీకు పెయిన్ అనేది చాలా రావడం జరుగుతూ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత స్టోన్ ఉంది అన్నట్లు కాకుండా అది అక్కడ ఉందంటే నొప్పి రావడం అనేది జరుగుతుంది. అది బ్లాడర్లో లేదంటే యూరేటర్లో లేదంటే ఆ జంక్షన్ దగ్గర వస్తే మీకు నొప్పి వస్తుంది అన్నమాట. అండ్ దీంతో సహా మనకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ హౌ టు ఐడెంటిఫై. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తే నొప్పి వస్తుంది, ఎక్కడ వస్తుంది ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ రైట్ సైడ్ స్టోన్ ఉందనుకోండి, సో మీకు రైట్ సైడ్లో వెనుక భాగంలో నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీ రిబ్స్ కింద మీకు నొప్పి అనేది అనిపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయి అది మెల్లగా ముందుకు రావడం జరుగుతుంది. ఫ్లాంక్స్ అంటాం ఈ ఏరియాని. సో వెనుక నుంచి ముందుకు ట్రావెల్ అవుతుంది నొప్పి. అది ముందు నుంచి ఆ నొప్పి అనేది కిందికి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది క్లాసికల్ సైన్ అన్నమాట. వెనుక స్టార్ట్ అయ్యి ముందుకు వస్తుంది, ముందు నుంచి కిందికి పోతుంది అంటే ఇది కిడ్నీ స్టోన్ సమస్య ఉన్న వాళ్ళలోనే ఇలాంటి నొప్పి వస్తుంది. అండ్ దీంతో సహా మనకు ఇలా నొప్పి రావడం అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం. ఫ్రీక్వెంట్ యూరినేషన్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ పెరాక్సిస్మల్ పెయిన్ ఉంటుంది. పెరాక్సిస్మల్ అంటే ఎపిసోడిక్ అన్నమాట. ఇప్పుడు కంటిన్యూ ఉండదు నొప్పి,
మీరు కూర్చొని లేస్తున్నారు అప్పుడు వస్తుంది అలా కూడా ఉండదు. అది ఎప్పుడు వస్తుంది తెలియదు. వచ్చింది నొప్పి 1 గంట ఉండొచ్చు, 5 minutes ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. అండ్ ఇంత విపరీతంగా నొప్పి ఉంటుందంటే మీరు ఏ పొజిషన్లో కూడా పండుకోలేకపోవడం, నిలబడలేకపోవడం, కూర్చోలేకపోవడం జరుగుతుంది. ఆ ఇంటెన్సిటీలో ఆ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. తక్కువ అయితే మళ్ళీ ఉందా లేదా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ గంట తర్వాత రావచ్చు, మళ్ళీ మీకు ఒక 4-5 days తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో సడన్ వస్తుంది, సడన్ వెళ్ళిపోతుంది, వెనుక నుంచి ముందుకు వస్తుంది, కిందికి పోతుంది. ఇది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకు వచ్చిన నొప్పి. అండ్ దీంతో సహా అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఈ సిమ్టమ్స్ సహా వేరే సిమ్టమ్స్ చూసుకుంటే మనకు యూరిన్లో ఫ్రీక్వెన్సీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ యూరిన్ చేస్తూ ఉంటారు. అండ్ యూరిన్లో బర్నింగ్ ఉంటుంది, అంటే మంట రావడం, అండ్ హాట్ యూరిన్ అనిపించడం, మండినట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. అండ్ దీంతో సహా ఏంటంటే యూరిన్ ఫాగీ ఉంటుంది అనమాట, అంటే యూరిన్ చేస్తున్నప్పుడు బురుగులు రావడం. సో ఇలా ఉంది. లేదంటే రెడ్నెస్, పింక్, బ్రౌన్ యూరిన్ వస్తుంది, అంటే ఇది కూడా ఒక కిడ్నీ స్టోన్స్ లక్షణాలు అనమాట. రైట్ అండి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడినప్పుడు చూపించే లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే హోమియోపతి ఎలా హీల్ చేస్తుంది, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.